అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? ఈ ఉదయకాలము దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు విడిచేవారంటే దేవునికి చాలా రెస్పెక్ట్. దేవుడు వారిని చాలా దయతో చూస్తూ ఉంటాడు. బైబిల్లో కన్నీరు విడిచిన చాలా గొప్ప భక్తులు ఉన్నారు. వెంటనే ఆన్సర్స్ కూడా పొందుకున్న వారు ఉన్నారు. సో ఒకవేళ నువ్వు ఏ విషయంలో అయితే కన్నీటితో ప్రార్థన చేస్తున్నావో ఈరోజు వాగ్దానము హోషేయ 12:4. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడాను. అయితే ఈరోజు వాగ్దానము అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైనా మనం కన్నీరుతో నిజంగా మొరపెడితే దేవుడు ప్రత్యక్షమవుతాడు. అంతేకాదు, నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ఒక యాకోబు గురించి రాయబడింది కదా ఇక్కడ. యాకోబు ఎలాగా దూతతో పోరాడాడు. ఒక దూత బలం ఎంత మనకు తెలుసు. హెజకియా కాలంలో ఒక రాత్రికి రాత్రి 185,000 సైనికులను రాత్రికి రాత్రి క్షణాల్లో చంపేసిన దూత. మరి అంత బలమైన దూతను ఈ మనుషుడు ఆపలే. ఒక్క వ్యక్తి, ఒక నరుడు, పురుగు వంటి నరుడు, బలహీనుడైన యాకోబు ఎలాగా ఆపాడు అంటే, ద ఓన్లీ థింగ్ దేవుడు లేక దూతలు జయించలేరు ఏంటంటే మనము కార్చే కన్నీరు. కన్నీటితో యేసే నామంలో మనం ఏది అడిగినా మనము నిజంగా జయము పొందుకుంటాము. అదొక పోరాటం వారికి. సో ఈరోజు నువ్వు ఏదైతే నువ్వు కన్నీటితోనూ ప్రాధేయపడుతున్నావు, దేవుడు చూస్తున్నాడు. ప్రతి కన్నీటి బొట్టు ఆయన తన యొక్క బాటిల్లో, తన యొక్క బుడ్డిలో దేవుడు దాచిపెట్టుకున్నాడు. సో నువ్వు కార్చే ప్రతి కన్నీరు వేస్ట్ అవ్వట్లేదు. నువ్వు జయమును చూస్తావు. ఏ బ్లెస్సింగ్ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు, కన్నీటితో ఆయన సన్నిధికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుడు వింటున్నాడు. అవన్నీ కలెక్ట్ చేసుకొని నీకు ఒక ప్రతిఫలం దేవుడు ఇస్తున్నాడు. హన్నా 1 సమూయేలు 1:10 బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడ్చి ప్రార్థన చేసింది. దేవుడు వెంటనే ఆన్సర్ ఇచ్చాడు, ఫాస్టర్ ద్వారా, సేవకుడి ద్వారా. అలాగే ఇర్మియా 9:17, 18, 20 వచనంలో అంగలార్పు విద్య నేర్పుండి అంటున్నాడు. చాలాసార్లు మనము అడుగుతున్నాం కానీ వదిలిపెడుతున్నాం, సీరియస్గా లేం. కానీ ఎవరైతే కన్నీటితో అడుగుతారో దట్ మీన్స్ దే ఆర్ సో డెస్పరేట్ దట్ గాడ్ షుడ్ హెల్ప్ దెమ్ అని. సో బీ డెస్పరేట్. ఒకవేళ నువ్వు ఏదైతే ఇప్పటి వరకు కన్నీరు కార్చి దేవుని అడిగావో ఖచ్చితంగా దేవుడు నీకు జవాబిస్తున్నాడు. యువర్ టియర్స్ ఆర్ నాట్ వేస్టెడ్. ఖచ్చితంగా దేవుడు నీకు ఆన్సర్ ఇస్తున్నాడు. కాబట్టి విశ్వాసంతో ధైర్యముగా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, మనుషులు కన్నీరు చూసినప్పుడు హేళన చేయొచ్చు, బలహీనులు అనుకోవచ్చు. కానీ మా కన్నీరుని చూసే దేవుడవు, మేము దీనంగా నిలబడే స్థానమును చూసే దేవుడవు నాయన. మాకు దిక్కు నీవే, మాకు సహాయం చేయండి అని మొరపెట్టే వారి ఎడల నువ్వు నాయన దయ చూపించే దేవుడవు నాయన. నీ ఆత్మతో, నీ శక్తితో, నీ ప్రభావంతో బిడ్డని నువ్వు అయ్యా నాయన వారిని విడిపించండి, రక్షించండి. వారికి త్వరలో ఆన్సర్ని దయచేసినందుకు నీకు వందనాలు. ఏ విషయంలో అయితే కన్నీరు కారుస్తున్నారు, ఏ స్థితిగతులు మారాలని కన్నీరు కారుస్తున్నాడు, ఇప్పుడే నీ యొక్క నాయన నామంలో ఉన్న గొప్పతనం, ఘనమైన నీ నామంలో అడుగుతున్నాం నాయన. అట్టి కార్యం వారికి చేసి వారిని దీవించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. దేవుని దగ్గర ఏడ్చిన ప్రతి కన్నీరు దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు. కాబట్టి కింద కమెంట్లో మై టియర్స్ ఆర్ నాట్ వేస్టెడ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.